ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? మొత్తం జనాల ప్రగతిని, అభివృద్ధిని ఆపేసింది. ఎలా అంటే, ఇంతకుముందు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సరిగా బిజినెస్ ఉన్నప్పుడు కూర్చుని ఆ గ్యాప్లో ఆలోచించుకుంటా ఉండేవాళ్ళు. ఏం చేస్తే బాగుంటుంది, ఏం పెడితే బాగుంటుంది, బిజినెస్ని డెవలప్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది. ఆ కీప్యాడ్ ఫోన్ ఉండేది, ఆ భార్య గుర్తొచ్చేది, ఫోన్ చేసేవాడు ఖాళీ ఉంటే, పిల్లల కోసం ఫోన్ చేసేది, లేదా ఫ్రెండ్కి ఫోన్ చేసేవాడు, పక్కన పెట్టుకుని ఆలోచించేవారు. ఇప్పుడు మీరు గమనించండి, ఒక కొబ్బరికాయలు పెద్దది కాదు, కొబ్బరి బొండాలు కొడతారు కదా, అక్కడ ఎవడు లేడనుకో, అక్కడ ఆ ఒక్క ఆమె లేదా ఒక్క అతను ఆడాలని కూర్చున్నారనుకో, చెవులు ఇయర్ ఫోన్స్ ఉంటాయి, ఆ ఫోన్ పెట్టుకుని అంతే. వీడు ఎలా డెవలప్ చేయాలి, మన సంబంధాలు ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, ఇది ఇలాగే ఉంటే మన జీవితాలు ఏమవుతుంది, ఎలా చేస్తే బాగుంటుంది, అలా ఆలోచించి ముందు తరాల వాళ్ళందరూ గొప్పోళ్ళు అయిపోయారు. ఈ తరం వాళ్ళందరూ ఆ గొప్పోళ్ళ చరిత్రలు యూట్యూబ్లో చూసుకుని కూర్చుంటున్నారు. అంతే కదా, ముందు తరాల వాళ్ళందరూ ఆలోచించి గొప్పోళ్ళు అయిపోయారు. ఆ గొప్పోళ్ళు అయిపోయిన స్టోరీలన్నింటినీ యూట్యూబ్లో తిప్పి మనం అలా ఉండిపోతాం. దాని ఇంకా అది కనుక ఇలాగా ఆటో రొటేషన్లో ఎలా తిరిగిందనుకో, నువ్వు ఇలా తిరిగిపోతావు. ఎలా ఉంటే అంతే. విగ్రహమును పూజించువాడు విగ్రహం వంటి వాళ్ళు అవుతారు. ఎంతమంది ఆండ్రాయిడ్ ఫోన్లో విగ్రహం వంటి వారు అయ్యారు. ఇక అదే పని పని ఉన్నా లేకపోయినా అది చేతిలో ఉండాలి. ఇంతకుముందు చెప్పేవారు పుస్తకం హస్తపోషణం అట. పుస్తకం చేతిలో ఉంటే అది చేతికి అలంకరణ. ఎందుకంటే కొంత మ్యాటర్ ఉంటుంది నీకు పనిచేసేది, ఆ మ్యాటరే ఉంటుంది, దాంట్లో ఇంకేముండదు. కానీ ఫోన్లో కొన్ని వందలు ఉంటాయి, దాంట్లో కొన్ని వేలు ఉంటాయి. జాగ్రత్త, ఎంతమంది దానికి బానిసలు అయిపోయారో ఆలోచించుకోండి. ఎంతమంది దాన్ని నెత్తి మీద పెట్టుకున్నారో ఆలోచించుకోండి. టీవీలో ఇక ఆడవాళ్ళు అందరూ అయిపోయారు. ఇంకా కథలరు. అమ్మ అన్నం పెట్టంటే అక్కడ ఉంటుంది, పెట్టుకో. టీవీ కథలు చూసారు, అలా కథలరు వెళ్ళు. అమ్మ మంచినీళ్ళు వీళ్ళు తెచ్చుకో. అంటే బొమ్మ అయింది ఈవిడ, అది విగ్రహం, ఈమె విగ్రహం. ఆ ఫోన్ విగ్రహం, ఈడు విగ్రహం. ఆ వీడియో గేమ్ విగ్రహం, వీళ్ళ విగ్రహాలు. పిల్లలు వాళ్ళు ఎంత అల్లరి చేసినా సరే, అది ఎంత పవర్ఫుల్ ఐడల్ విగ్రహం చెప్తుంది. అల్లరి చేస్తున్నాడా, అలా పెట్టి చాలు, అలా ఆగిపోతాడు అంతే. మళ్ళా కాదలరా సమస్య. విగ్రహం, అది విగ్రహం. మన భవిష్యత్తు ఏంటి అసలు ఆలోచించ. నీ భవిష్యత్తు ఏంటి, నీ జీవితం ఏంటి, మన రిలేషన్స్ ఏంటి, మనం ఎలా బతకాలి, ప్రభువులు ఎలా సాగాలి, దేవుడికి మనకి రిలేషన్స్ ఏంటి, ఇవేమీ ఆలోచించకుండా ఈ ఒక్క విగ్రహం, ధనం అనే విగ్రహం వచ్చింది, నాశనం చేసింది. ఈ ఫోన్ అనే విగ్రహం లేదా మీడియా అనే విగ్రహం వచ్చింది, సర్వనాశనం. వాడడం తప్పు కాదు, డబ్బును సంపాదించడం తప్పుగా ఎలా కాదో, మీడియాను వినియోగించడం కూడా అలా తప్పు కాదు. డబ్బుని విగ్రహం చేయడం ఎలా తప్పు, మీడియాను విగ్రహం చేయడం కూడా అలాగే తప్పు.